రీసెంట్ గా కొండ సురేఖ గారు చేసిన కామెంట్స్ మొత్తం కంప్లీట్ 2 తెలుగు రాష్ట్రాల్లో హల్చల్ చేసాయి. ఆయన ఆవిడ మాట్లాడడంలో పొలిటికల్ గా అయితే ఓకే, కానీ సినిమా వాళ్ళని ఇన్వాల్వ్ చేసి మాట్లాడినందుకు మొత్తం తెలుగు ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళందరూ రియాక్ట్ అయ్యారు. అందులో ముందు రియాక్ట్ అయింది జూనియర్ ఎన్టీఆర్ గారు. సో ఆయన అలా రియాక్ట్ అవ్వడం కూడా ఇప్పుడు తప్పైంది. ఎందుకంటే లాస్ట్ టైం భువనేశ్వర్ గారిని ఇలా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అన్నందుకు, కొడాల నాని గారు వాళ్ళు అన్నప్పుడు ఎందుకు రియాక్ట్ అవని వాడు ఇప్పుడు రియాక్ట్ అయ్యారని చెప్పేసి వస్తుంది. దానికి మీరు ఏమంటారు? అది కరెక్ట్ అండి. ప్రజలకి వాళ్ళకి పక్షపాత వైఖరి ఉండదు. ప్రజల మనసుకి ఏమనిపిస్తే అది మాట్లాడతారు, అంతే కదా. ఇక్కడ ఏంటంటే కొండా సురేఖ వ్యాఖ్యల్లో కొంత ఎగ్జాజరేషన్ ఉన్నప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీని ఆవిడేం టార్గెట్ చేయలేదు. ఒక ఫ్యామిలీని గురించి మాట్లాడింది, అది కూడా జనంలో తను విన్న మాటలు మాట్లాడింది. ఒక సెలబ్రిటీగా ఉంటుండగా జనంలో తాను ఏమింటే బుద్ధి తక్కువ మాటలన్నీ బయటికి మాట్లాడకూడదు కదా. అలా మాట్లాడడం కొండా సురేఖ తప్పు. దీని వెనక రాజకీయం లేదు అనుకోవడానికి వీలు లేదు. రాజకీయం లేకపోతే ఎవరు మాట్లాడతారు? ఎవరు మాట్లాడరు కదమ్మా. దీని వెనక రాజకీయం ఉంది. నాగార్జున ఉన్నాడు, చైతు ఉన్నాడు, సమంత ఉంది. మరి రెండో రోజు ఏం చేసింది సమంత? నువ్వు ఒక మహిళగా ఉండి, నేను ఒక మహిళగా ఉండి నీ గురించి మాట్లాడడం తప్పేనమ్మా అంది. దాసుడు తప్పులు దండంతో సరి. తప్పు అయినప్పుడు కూడా ఉండకూడదు, పార్టీలో ఉండకూడదు, పార్టీకి రిజైన్ చేయి, నీ మంత్రి పదవికి రిజైన్ చేయి, నిన్ను జైల్లో వేస్తాననేసరికి ఏంటంటే ఇక్కడ ఇవి చాలా సున్నితమైన అంశాలమ్మా. ఈ కుటుంబం పరువు ప్రతిష్టకు సంబంధించిన విషయాల్ని మనం ప్లెబిసైట్ చేసుకోకూడదు. జనంలోకి అది ఎప్పుడైతే వెళ్ళిందో ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడతారు. ఈరోజు సోషల్ మీడియాలో చూసుకుంటే ఎవరి తెలివితేటలు బట్టి, ఎవరి బుర్రలో ఉన్న గుజ్జును బట్టి అంటే వక్రీకరించి మాట్లాడతారు. అదే నా బాధ. తెలిస్తే మాట్లాడండి, తెలియకపోతే మాట్లాడడం మానేయండి. ఇక్కడ ఒక మహిళల గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ 2 విషయాలు మనం చెప్పుకోవాలి. ఇద్దరు విడిపోయారు, సమంతను చైతును. విడిపోయిన తర్వాత చైతు ఏ రోజు కూడా ఏదో నా సమంత అంటే అక్కడ ఏదో పచ్చబొట్టు ఉంది, దాన్ని ఎందుకు అంటే టాటూ ఉంది, ఎందుకు తిరుక్కోవాలని చెప్పేసి ఆవిడంటే ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడాడు. తర్వాత మీకు ఏమైనా ఆప్షన్ ఉందంటే, అంటే ఆవిడకి ఎవరైనా మంచి అమ్మాయిలు నీకు ఎవరైనా దొరికారా, ఎవరు పెళ్లి చేసుకుంటావంటే దెర్ ఈజ్ నో ఆప్షన్ అన్నాడనమాట. ఈ 2 కూడా ఆయన కమిట్ అయినవి. సమంత అలా కాదు, నా నిద్ర పట్టడం లేదు, నువ్వే గుర్తొస్తున్నావు, నన్ను విడిచిపెట్టి ఎలా ఉన్నావు చైతు అంటే అలా మోసం చేస్తారా నాకు తెలియదు. ప్రేమలో మోసం కూడా ఉందా? తర్వాత ఎందుకు నేను బతుకున్నాను, అంత తేలిగ్గా చచ్చిపోతానా, చావొస్తే బాగుంది. ఇలాంటి ట్వీట్లు చూస్తున్నప్పుడు ఎవరికైనా గుండె పగిలిపోతుంది. తను మర్చిపోలేకపోతుంది. నువ్వు ఎలా మర్చిపోయావు? నేను మర్చిపోలేకపోతున్నాను, నీ జ్ఞాపకాలే నన్ను వెంటాడుతున్నాయి. నా చావొస్తే బాగుంది, అంత తేలిక చచ్చిపోవడం లేదు, ఈ నరకం అనిపించవలసిందేనా అని తన హృదయాంతరాల్లోంచి వచ్చే మాటలు కొంచెం ప్రేక్షకుల్ని కదిలిస్తాయి. అవి నిదానా ఫేక్గా తీసి పక్కన పెట్టు, ఎమోషనల్ లో లాక్ చేస్తాయి, అంతే కదా. ఎవరు విన్నప్పుడు కూడా మనకి ఎలాగనిపిస్తుంది అంటే ఆడకూతురు ఎందుకు ఇలా బాధపడుతుంది అని వస్తుంది. దానిలోంచి కథలు పుట్టుకొస్తాయి. ఏంటి సమంతే తప్పు చేసిందా, ఆయన తప్పు చేయలేదా? ఏంటి సమంతే తప్పు చేసిందా, నాగార్జున తప్పు చేయలేదా? అంటే ఆ ప్రశ్నల్లోంచి సమాధానాల్లోంచి కొన్ని ప్రశ్నలు వస్తాయి. అందుకే ఈ సున్నితమైన విషయాన్ని మనం స్పందించడం కరెక్ట్ కాదు. ఏనుగు వెళ్ళిపోతుంటే కుక్కలు ఎలాగా ఎన్నో మురుగుతాయని మనం ఎలా అనుకుంటామో అలాగనుకుంటే ఈరోజు గొడవ ఉండేది కాదు కదా. కానీ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు దీనికి రియాక్ట్ అయ్యారు, దీనికి రియాక్ట్ అయ్యారు. అంతకుముందు మనం ఎలాగనుకుంటామంటే ఇప్పుడు ఆయనకి రాజకీయాలు అవసరం లేదు, సినిమా ఫీల్డ్ ఒకటే తన వంతు అనుకున్నాం కదా. రాజకీయాలు అవసరం లేకపోయినా నీకు రాజకీయాలు అవసరం లేకపోవచ్చమ్మా. నీ సొంత అక్కనంటే ఊరుకుంటావా? మీ నాన్న చెల్లి మేనత్తనంటే ఊరుకుంటావా? రాజకీయాలు వేరు, బట్ ఇది రక్త సంబంధం, అంతే కదా. అప్పుడు స్పందించారు కదా. నీ సొంత మేనత్త, నీ రక్త సంబంధం, నీకు పెళ్లి చేసిన చంద్రబాబు నాయుడు తాను భార్య, ఆవిడేమో క్యారెక్టర్ అసాసినేషన్ చేసినట్టయితే స్పందించవలసిన అవసరం ఉందా లేదని తారక్కే గుండె మీద చేసుకుని ఆలోచిస్తే తెలుస్తుంది, మహిళగా కాదు మేనత్తగా. అందువల్ల ఇట్లాంటివన్నీ జనం అంటారు. ప్రశ్నలు మనం వేసేది మనం కాదు. మనం ఎప్పుడైనా జనవాక్యమే వినిపించాలి. మనం ఎవరు మన సొంత మాటలు మాట్లాడుకోవడానికి? నోటుకొచ్చిందల్లా మాట్లాడుకోకూడదు. జనంలో వచ్చే అనుమానం గురించి చెప్తానమాట. ఇండస్ట్రీలో
ఎవడైనా పవన్ కళ్యాణ్ అన్న మాట్లాడినారు. పవన్ కళ్యాణ్ భార్యని, పవన్ కళ్యాణ్ తల్లిని, పవన్ కళ్యాణ్ కూతుర్ని రేప్ చేస్తా ఉన్నారు. ఎటు వెళ్ళిపోయారు ఇండస్ట్రీలో మీరు అందరూ అని జనం అడుగుతున్నారు. అంతే కదమ్మా. పవన్ కళ్యాణ్ సినిమా వాడు కదా, పవన్ కళ్యాణ్ మీ వాడు కదా, మీరందరూ పూజించే మెగాస్టార్కి తమ్ముడు కాదా? ఎందుకు ఇన్ని గొంతులు ఉన్నాయి? ఇప్పుడు కబడ్తా, చంపేస్తా, నరికేస్తా, కొరికేస్తా అని వాళ్ళందరూ కూడా ఇంత ఐకమత్యంగా మూకుమ్మడిగా దాడి చేసిన వాళ్ళందరూ ఏమైపోయారు? ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నారు? అది జనం అడుగుతున్న ప్రశ్న. అందువల్ల ఇక్కడ తాకి చేసింది ఆయన అవునన్నా కాదన్నా తప్పే. మేనత్త కూడా తల్లి లాంటిదే కదా. అలాగే తారక తన సొంత వాళ్ళు ఎవరినైనా అంటే ఊరుకుంటాడా? రాజకీయం వేరు, సినిమా వేరు అని సినిమాలు చేసుకుంటూ పోతాడా? అది ఆయన ఆలోచించుకోవాల్సిన విషయం. అది తారక స్పందించలే కాదు, మొత్తం ఇండస్ట్రీ అంతా స్పందించి